నమస్తే, వెల్కమ్ టు చేతన న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్లో ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులతో ఇంటరాక్టివ్ సెషన్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. అంతర్గత విద్యార్థి ఎన్నడూ మరణించడు. పీఎంఓ అధికారులను ఉద్దేశించి పీఎం నరేంద్ర మోడీ. సూర్యాపేటలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ రామ్మూర్తి ఆధ్వర్యంలో రాజకీయ చర్చకు దారి. సూర్యాపేట పట్టణ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల సోమవారం కలెక్టరేట్లో ఆందోళన. సూర్యాపేటలో జూన్ 30న జాతీయ శతాధిక కవి సమ్మేళనం జరగనున్నదని సీనియర్ జర్నలిస్ట్ డేగల జనార్దన్. చందుపట్ల ఫీల్డ్ అసిస్టెంట్ రవిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రివెంట్ డేలో కలెక్టర్కు చందుపట్ల గ్రామస్తులు వినతి పత్రం. వైద్యుల నిర్లక్ష్యంతో 17 ఏళ్ల అమ్మాయి మరణించిన సంఘటన ఆలస్యంగా వెలుగు. నూతన చట్టాలపై పోలీసులు అందరూ అవగాహన కలిగి ఉండాలి. రవీంద్ర భారతిలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులతో ఇంటరాక్టివ్ సెషన్ లో పాల్గొన్న సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాఠశాలలో రాణించిన ప్రతిభ కలిగిన 10/10 మార్కులు సాధించిన విద్యార్థులను ఈరోజు రాష్ట్ర స్థాయిలో రవీంద్ర భారతికి ఆహ్వానించి వారిలో ఉన్న ప్రతిభను, వారిలో ఉన్న పట్టుదలను ఈ వేదిక ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు ఒక స్ఫూర్తినివ్వాలన్న ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు రాణించగలరు అని చెప్పడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మా విద్యాశాఖ అధికారులతో పాటు ఎమ్మెల్సీ రఘువత్తం రెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, మాజీ అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి గారు, ఇతర పెద్దలందరూ, విద్యార్థుల తల్లిదండ్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో ఎవరికంటే తీసిపోవు అవకాశం వస్తే తమ ప్రతిభను ప్రదర్శించగలరని నిరూపించినందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వందే మాతరం ఫౌండేషన్ రవీందర్ గారికి, మాధవ్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఇలాంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వ పరంగానే అధికారికంగా నిర్వహిస్తే బాగుండేది. కానీ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతను వందే మాతరం ఫౌండేషన్ నిర్వహించడం ద్వారా మా ప్రభుత్వానికి కూడా బాధ్యతను గుర్తు చేసినారు. ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. మిత్రులారా, మీ తల్లిదండ్రులు కష్టపడి, మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆలోచనలు పెట్టుకొని మిమ్మల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపించిండ్రు అని అంటే ఆర్థికంగా వాళ్ళు బలహీనంగా ఉండడమో లేదా గ్రామాలలోనే లేదా ప్రభుత్వ పాఠశాలలో చదివించాలనే పట్టుదలను నాకు తెలీదు. ఏది ఏమైనా ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న మీరు ఈ రకంగా రాణించడం ఇది ప్రభుత్వానికే గర్వకారణము. నారాయణ కాలేజీలో ర్యాంకు సాధిస్తే నారాయణ గారు ఫోటో దిగి ఈ విద్యార్థులు
నా కాలేజ్ అని చెప్పుకుంటాడు. ప్రభుత్వ పాఠశాలలో మీరు ఈరోజు రాష్ట్ర స్థాయిలో రాణించి ప్రతిభని చాటితే ఈ ప్రభుత్వం నాది, నా ప్రభుత్వంలో చదువుకున్న విద్యార్థులు మీరు రాణించిందంటే మీరందరూ మా విద్యార్థులు. నారాయణ, చైతన్య లాంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలతో కాలేజీలతో మా విద్యార్థులు కూడా పోటీ పడగలుగుతున్నారు అని అంటే అది మా గౌరవానికి గుర్తింపు. ఇందులో మా ప్రయత్నం పెద్దగా లేకపోయినా, మా ప్రభుత్వం పెద్ద ఎత్తున మీ పట్ల దృష్టి సారించకపోయినా మట్టిలో మాణిక్యాలుగా మీరు రాణించి ఈనాడు ఈ ప్రభుత్వానికి గౌరవం తెచ్చిపెట్టినందుకు విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఈరోజు ఈ దేశంలో ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా, ఐఎఫ్ఎస్లైనా వివిధ ఉన్నతాధికారులు మా ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు నన్ను కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో నేను వాళ్ళని అడుగుతుంటాను, మీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్కడా, మీ కాలేజ్ ఎడ్యుకేషన్ ఎక్కడా. ఎందుకు అని అంటే ఒక అంచనా వేయడానికి వీళ్ళు ప్రభుత్వ పాఠశాలలలో చదివినరా, ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లలో చదివినరా అని ఒక అంచనా కోసం నేను అడుగుతుంటా. 90% ఐఏఎస్, ఐపీఎస్లు ప్రభుత్వ పాఠశాలలలో చదువుకున్న వాళ్ళే ఎన్నికవుతున్నారు. అదేవిధంగా రాజకీయ నాయకులు ముఖ్యమైన హోదాలలో రాణించిన వాళ్ళు ఈ దేశం మొత్తం మీద చూడండి. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారు కావచ్చు, 12 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోయే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. అంతర్గత విద్యార్థి ఎన్నడూ మరణించడు అని పిఎంఓ అధికారులను ఉద్దేశించి నరేంద్ర మోడీ అన్నారు. ఇంకా ఏమన్నారో వినండి. सफल वो इंसान होता है जिसके भीतर का विद्यार्थी कभी मरता नहीं है। कई लोग मुझे इस चुनाव में भी और हमेशा, मैं पिछले 30 साल से ये सवाल सुन के थक चुका हूं कि इतनी एनर्जी लाते कहां से हो, थकते क्यों नहीं हो, मुझे लोग पूछते रहते हैं। लेकिन वो मेरे बॉडी को तराश रहे हैं, मेरी बॉडी में क्या खाता हूं, कितना सोता हूं, मैं योगा कितना करता हूं। अब वो गलत ट्रैक पर है, इसलिए मेरी एनर्जी का रहस्य उनको पता नहीं है। मेरी एनर्जी का रहस्य, मैं जीवन भर भीतर के विद्यार्थी को जिंदा रखता हूं। और जो व्यक्ति अपने भीतर विद्यार्थी को जिंदा रखता है वो कभी भी सामर्थ्यहीन नहीं होता है, शक्तिहीन नहीं होता है और आलसी नहीं होता है। वो हर बार ऊर्जा से भरा हुआ रहता है। సూర్యాపేటలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ రామూర్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆసుపత్రి ముందు మెట్లను, రాంపులను తొలగించడం రాజకీయ చర్చకు దారితీసింది. డాక్టర్ రామూర్తి గడిచిన 30 ఏళ్లుగా సూర్యాపేటలో వైద్య వృత్తిలో ఉన్నారు. ఆయన సతీమణి ఇప్పటికీ ఒక దఫా కౌన్సిల్ గా గెలిచింది. రాజకీయాల్లో తమదైన పద్ధతిలో ఉంటున్నారు. ఇటీవల కాలంలో ఆయన రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. కారణం ఏదైనా ఆయన ఆసుపత్రి ముందు నిర్మించబడి ఉన్న మెట్లను, ర్యాంపులను చట్ట వ్యతిరేకంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ రామూర్తి ఆయన సతీమణి గాయత్రి గతంలో కౌన్సిలర్ గా పనిచేశారు. ఆమె రాజకీయ కుటుంబం నుండి ఎదిగారు. దళిత బహుజనులను అణచివేస్తున్నారని, అణచివేయడం జరిగితే తిరుగుబాటు తప్పదని పరోక్షంగా మరో కాంగ్రెస్ నాయకుడికి హెచ్చరిక జారీ చేశారు. ఈ సంఘటన సూర్యాపేట పట్టణంలో సంచలనానికి కారణం నిలిచింది. రాజకీయాల కక్షలు, కార్పణ్యాలు సూర్యాపేటకు తెలవని, అరాచకపు ఆలోచనలు చేయకుండా శాంతిముఖంగా ఉండి ప్రజల మన్ననను గెలవాలని వారు కోరుతున్నారు. అంతేకాదు, ఇదే పద్ధతి కొనసాగితే కాంగ్రెస్ అధిష్టానానికి నివేదిస్తామని, కోర్టుకు వెళ్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఎవరికి అన్యాయం చేయకుండా పోతున్నాం. ఇలా మేము కష్టపడి 30 ఏళ్ళ కష్టపడి కట్టించుకున్న బిల్డింగు, అది కూడా ఓన్లీ ప్రజల కోసం, ఎమర్జెన్సీ పేషెంట్ల కోసం ఒక ఐసీయూ పెట్టి, సూర్యాపేటనే ఎప్పుడు ఐసీయూ లేకుంటే ప్రప్రథమంగా నేనే స్టార్ట్ చేసిన. పాము గరిచిన వాళ్ళు, తేలి గరిచిన వాళ్ళు మధ్యలో చనిపోతుంటే, ఇవాళ పాయిజనింగ్ వాళ్ళు మిషన్ లేక చనిపోతుంటే, దానికోసం ఐసీయూ స్టార్ట్ చేసిన 10 ఏళ్ల కింద ఎంతోమంది ప్రాణాలు బాగుపడ్డోళ్ళు ఉన్నారు. కానీ రాత్రికి రాత్రే ఇలా మున్సిపల్ అధికారులు ఒకసారి నోటీస్ ఇచ్చారు, ఎక్కువైనాయి, దాన్ని కూల్చివేస్తామని.
కొంచెం ఆగండి, మా అంతలో మేమే తీసుకుంటాం, 2 మినిట్లు అనుకోకుండా మేమే వెయిట్ చేయండి అని చెప్పినాం. అయినా రెస్పాండ్ అయినా కూడా ఇలా కమిషనరు, టీపీఓ వీళ్ళు రాత్రి వచ్చి జేసీబీ తీసుకొని 5:30 ప్రాంతాన గబగబా కొట్టివేయటం జరిగింది. నేను ఒకటే అడుగుతున్న కమిషనర్, ఇప్పటికిప్పుడు ఆ మెట్లు తీయటం వల్ల, ర్యాంపు తీయటం వల్ల నీకు వచ్చిన లాభం ఏంది, మున్సిపాలిటీకి వచ్చిన లాభం ఏంది? పోనీ ఎవరన్నా మిమ్మల్ని ప్రెషర్ చేస్తే పొలిటికల్గా వచ్చి వాళ్ళకు వచ్చిన లాభం చెప్పండి. ఆ బిల్డింగ్ కూల్చివేయడం వల్ల మున్సిపల్ ట్యాక్స్ బాగా వస్తుందంటే కూల్చివేయండి. లేకపోతే చెప్పిన వాళ్ళు ఎవరైనా మీ ప్రెషర్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ అవుతుందంటే కూల్చివేయండి. కానీ కూల్చివేస్తే వచ్చే లాభం ఇది. ఒకవేళ మున్సిపాలిటీ ప్రకారం, రూల్స్ ప్రకారం, రెగ్యులేషన్ ప్రకారం ఒక కమిషనర్గా సూర్యాపేటలో ఉన్న బిల్డింగ్లందరికీ అక్రమంగా ఇప్పుడు నాలాల మీద కట్టుకున్నా, అక్రమంగా మా బిల్డింగ్ ఉన్నా, నా పక్క బిల్డింగ్ ఉన్న ఏ బిల్డింగ్ అయినా నోటీసులు ఇచ్చేసేయండి, మీరు కూల్చేయండి, నేను ఓబే చేస్తాను మున్సిపల్ చట్ట ప్రకారం. కానీ సూర్యాపేటలో విద్యానగర్లు కానీ సూర్యాపేట ఎక్కడొకటి ఏ బిల్డింగ్ నోటీసులు ఇవ్వకుండా నా బిల్డింగ్కే నోటీస్ ఎందుకు ఇచ్చినావు అనేది సమాధానం నువ్వు చెప్పాలి. జరిగిన అక్రమం ఏందాడా, అక్రమ కట్టడం ఏందని నువ్వు చెప్పాలి. ఏమన్నా ట్రాఫిక్ అంతరాయం కలిగిందా, మీ డ్రైనేజ్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నదా? ఓకే, మీకు రూల్స్ ప్రకారం మీకు ఉన్నా చేయవలసింది ఉంది. ఇది లోకల్ బాడీకి సంబంధించింది, ఇది గవర్నమెంట్ కాదు. లోకల్ బాడీ అంటే మున్సిపాలిటీ లోకల్ బాడీ కిందకి వస్తుంది. దాంట్లో ఒక చైర్మన్, కమిషనరు, ఇవాళ సూర్యాపేట పట్టణంలో ట్యాక్సులు కడితే దాంతో ఈ సంస్థను నడిపియాలి. ఇది లోకల్ బాడీకి సంబంధించింది, ఇది ఎక్కడిది కాదు. దాంతో నియమ నిబంధనలు కొన్ని డీవియేషన్ సూర్యాపేటలో అన్నీ ఉంటాయి. మీరు ఈ నిబంధనల ప్రకారం మీరు పోతే మా ఎమ్మటి రాండి, విద్యానగర్ కానీ సూర్యాపేట కానీ ఏ ఇల్లు మంచిగుందో, డీవియేషన్ లేకుండా ఉందో చూద్దాం. మొత్తం నా ఇల్లుతో సహా నా బిల్డింగ్తో అన్నీ తీసేయండి, వాళ్ళే కూడా తీసేయండి, నేను చాలా సంతోషిస్తాను. కానీ అట్లా చేస్తే మీరు సూర్యాపేట ఎడారిగా మారుతుంది. ఏ ఒక్క ఇల్లు కూడా ఉండదు. ఎవరికి నోటీసులు ఇవ్వకుండా మీరు రాజకీయ ఒత్తిళ్లతోటి నా ర్యాంపు తీసేస్తే నేనేమనుకోవాలి? నేను చేసిన పాపం ఏంది, నేను చేసిన అన్యాయం ఏంది? ఎవరెవరు ట్రాఫిక్ అడ్డం వస్తుందా? ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా ఇవాళ ఇవన్నీ వీడియోలు తీసినాం, ఫోటోలు తీసినాం. ఇవాళ రేపు కలెక్టర్ దగ్గరికైనా పోతాం. ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ గారికి రిప్రజెంట్ చేస్తాం. తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా రిప్రజెంట్ చేస్తాం. లాస్ట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూడా ఇది తీసుకుపోగత ఖచ్చితంగా నా మీద అక్రమంగా ఇది కక్ష సాధింపు చర్య అని ఖచ్చితంగా చెప్తున్నా. ఇవాళ ఈ చర్యలు మానుకోకపోతే ఇవాళ సూర్యాపేటలో మీకు వచ్చే బెనిఫిట్ లేదు, ఇదివరకు జరిగిన లాభం లేదు, ఇక ముందు కూడా జరగదు. ఇవన్నీ నేను కమిషనర్ గారికి ఒకటే చెప్తున్నా. ఇవాళ మీరు 500 మంది ఇళ్లకు మీరు నోటీస్ ఇచ్చారు, మానుకోండి. ఇవాళ ఈ దుర్మార్గమైన చర్య చేయకండి. ఇవాళ సూర్యాపేట ప్రజలు భయభ్రాంతులతో బతుకుతున్నారు. మా ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో, మా ర్యాంప్ ఎప్పుడు పోతుందో అనే భయభ్రాంతులతో బతుకుతున్నారు. ఇలాంటివి కాకుండా కొత్త హౌస్లు ఏమైనా ఉంటే ఒక హైదరాబాద్కు పోయి ముఖ్యమంత్రి లేకపోతే పట్టుకొని ఫండ్స్ తెచ్చి సూర్యాపేటని డెవలప్ చేయండి, రోడ్స్ వేయండి, కొత్త బిల్డింగ్స్ పర్మిషన్ ఇవ్వండి. ఇలాంటివి చేస్తే ప్రజలు ఆదరిస్తారు తప్పితే కక్ష సాధింపు చర్య చెప్తే ఎన్నడైనా మనం ఆదరించరు. ఇదివరకు ఎట్లుండో ఇప్పుడు కూడా అట్నే ఉండవలసి వస్తుంది. ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ కానీ టీపీఓ కానీ ఒక మున్సిపల్ చట్టం ప్రకారం 3 నోటీసులు ఇవ్వాలి. 3 నోటీసులు ఇచ్చిన తర్వాత రాకపోతే టాస్క్ ఫోర్స్ ఉంటుంది. అందులో ఎంఆర్ఓ ఉంటాడు, చైర్మన్ ఉంటాడు, ఆర్డీఓ ఉంటాడు, కలెక్టర్ ఉంటాడు. వాళ్ళ ద్వారా ఈ కూలగొట్టాలి, దానికి ప్రజెంట్ చేయాలి. అలాంటిది ఏది లేకుండా ఒక నోటీస్ ఇచ్చి మేము కూలగొడుతున్నాం, ఇది కక్ష సాధింపు చర్య కాకపోతే మున్సిపల్ చైర్మన్కి ఏమవసరమట? నా ఇల్లు కూలగొట్టేందుకు, ర్యాంపు కూలగొట్టేందుకు మున్సిపల్ చైర్మన్ నా మీద కక్ష ఏంది అంటున్నా. ఆయన ఎవరో తెలియదు, ఆయన ఫేస్ నేను చూడలే. ఆయన వచ్చి 1 సంవత్సరం కాలే కమిషనర్, మున్సిపల్ కమిషనర్. ఆయన ఎవరో తెలియదు, నేనెవరో తెలియదు. నా మీద సాధించే అంత అవసరం ఏముంటుంది? పోనీ మిగతా ఎవరైనా రాజకీయ నాయకులకు ఏం అవసరం ఉంటుంది? ఇదివరకు ఎవరైనా చేసినా 30 ఏళ్లలో అందరూ ఎమ్మెల్యేలు చేశారు. ఇవాళ 30 ఏళ్ళ దోసపాటి గోపాలుడు, సుదర్శన్ ఉన్నాడు, వెంకటేశ్వరరావు రాజకీయం చేసిండు, దామోడి రాజకీయం చేసిండు, ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు చేసిండు. ఇవన్నీ ఎప్పుడు లేవే, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? మనుషులు మార్చుకొని ఇవన్నీ ప్రజలకు సహకరించాలి. కమిషనర్ అయినా, రాజకీయ నాయకులైనా, ఏ పార్టీ అయినా సరే నేను కోరేది ఒకటే, సూర్యాపేట ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. ఇబ్బంది పెడితే మీరు ఖచ్చితంగా మిమ్మల్ని తిరస్కరించడం అనేది ఖాయం. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు సోమవారం కలెక్టరేట్ లో ఆందోళన చేపట్టారు. గతంలో తమకు పట్టాలు మాత్రమే ఇచ్చారని, ఇప్పటి వరకు ఇళ్లను ఇవ్వలేదని, తాము నిరుపేదలమని వెంటనే ఇవ్వాలని వారు కలెక్టరేట్ లో ధర్నా నిర్వహించారు. సూర్యాపేట సమీపంలో ఉన్న కేసారం నిర్మితమై ఉన్న భవనాలను వృధాగా వదిలివేయడం సమంజసం కాదని, సత్వరమే తమకు ఇల్లు ఇవ్వాలని వారు కోరారు.
సత్వరమే ఇవ్వడానికి 10 బృందాలుగా పరిశీలన చేస్తారని, వెంటనే లబ్ధిదారులకు ఇళ్లను ఇవ్వాలని కలెక్టర్ వెంకట్రావు స్థానిక ఆర్డీఓను ఆదేశించారు. సూర్యాపేటలో జూన్ 30న జాతీయ శతాధిక కవి సమ్మేళనం జరగనున్నదని సీనియర్ జర్నలిస్ట్ డేకల జనార్దన్ తెలిపారు. డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో మన సూర్యాపేటలో నిర్వహించబోయే 136వ జాతీయ శతాధిక కవి సమ్మేళన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద ప్రముఖ పాత్రికేయులు డేగల జనార్దన్ చేతుల మీదుగా బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సూర్యాపేట జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ ఆదివారం సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ NH 65 విజయవాడ రోడ్ సూర్యాపేటలో నిర్వహించబడుతుందని, నెల సాహిత్య క్రతువు నిరంతరం సాహిత్య ప్రపంచనం అనే నినాదంతో ముందుకు వెళ్తున్న ISO గుర్తింపు పొందిన ప్రపంచంలోని అతిపెద్ద అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవ సంస్థగా గుర్తింపు పొందిన నాన్ స్టాప్ కార్యక్రమాలతో 28 ప్రపంచ రికార్డు సాధించిన ఏకైక సంస్థ మన శ్రీ కళా వేదిక అన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని కవులు, కళాకారులు, రచయితలు తమ పేర్లను నమోదు చేసుకుని విజయవంతం చేయాలని, దీనికి ఎలాంటి ప్రవేశ రుసుములు లేదని శ్రీ కళా వేదిక సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పోతుగంటి వీరాచారి తెలియజేశారు. చివ్వేల మండలంలోనే బండమీది చందుపట్ల గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ గుయ్యం రవి అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని గ్రీవెన్స్ డేలో జిల్లా కలెక్టర్ వెంకట్రావుకు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో ఉపాధి హామీ పనులకు వెళ్లని వారికి హాజర్లు వేసి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్, మే నెలలో పనిచేసిన వారికి డబ్బులు చెల్లించడం లేదన్నారు. పనిచేసిన వారికి పే స్లిప్లు ఇవ్వడం లేదని ఫీల్డ్ అసిస్టెంట్ రవిని అడిగితే, నేను ఇవ్వను, మీరు ఏం చేస్తారో చేసుకోండి బెదిరిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. 200 మందికి పైగా కూలీలు పని కావాలని దరఖాస్తు పెట్టినా ఏవో కారణాలు చూపెట్టి పని కల్పించకుండా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్, హుజూర్ నగర్ వలస వెళ్లిన వారు గ్రామంలో ఉండి పనికి వెళ్లని వారిని గ్రూపులుగా ఏర్పాటు చేసి వారికి హాజర్లు వేసి ప్రభుత్వ సొమ్మును కాజేస్తారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లేని వారికి హాజర్లు వేయడంతో పనికి వెళ్లిన వారికి రోజు కూలి 120 మాత్రమే వేసి మాకు అన్యాయం చేశారని, ఇప్పుడు పని కల్పించమని అడిగితే ఎస్టిమేట్ లేదు, పని లేదని చెబుతున్నారని, గ్రామంలోనే లేని వారికి హాజర్లు వేయడంతో ఇప్పుడు తమకు పని లేకుండా పోయిందని కలెక్టర్ ముందు తమ గోడును వెళ్లబోచుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో 17 ఏళ్ల అమ్మాయి మరణించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట మండలం గుర్రం తాండాకు చెందిన హరిస్మిత అనే అమ్మాయి ట్రాన్సిల్స్ ఆపరేషన్ కోసం సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చేర్చారు. ఆమెను ఆపరేషన్ థియేటర్ నుండి పరిస్థితి సీరియస్ గా ఉందని హైదరాబాద్ తరలించాలని కోరడం, అక్కడి నుండి గాంధీకి తరలించి వైద్యం అందిస్తుండగా మరణించింది. సూర్యాపేట వైద్యులు తమ కూతురు ప్రాణాలు తీశారని, నిర్లక్ష్యం వల్ల మృతి చెందిందని సోమవారం ఏరియా ఆసుపత్రి ముందు తండ్రి, తల్లితో పాటుగా పలువురు బంధువులు, మిత్రులు ఆసుపత్రి ముందు ధర్నా చేశారు. ఎలాంటి జబ్బు లేకుండా కేవలం చిన్న ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేర్చిస్తే తమ కుమార్తెను వైద్యుల నిర్లక్ష్యం వల్ల చంపారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ ML మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ బాధితులకు సంఘీభావంగా ధర్నా చేపట్టారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇలాంటి పిల్లలు ఇలాంటి ప్రాణాలు వెళ్ళి తీస్తున్నారు. అలాంటి బిడ్డలకు ఎంతమందిని పొట్టలో పెట్టుకుంటారు. అలాంటి పిల్లలు ఎంతమంది నాగం చేస్తుండే చావు కారణమైన డాక్టర్లని, హరిస్మిత చావు కారణమైన డాక్టర్లని బర్తరఫ్ చేయాలి. హరిస్మిత చావు కారణమైన డాక్టర్లని ఆగం చేసి నా బిడ్డలు పంపించిరయ్యా. నా బిడ్డలు న్యాయం చేయండి. నా బిడ్డ న్యాయంగా ఒక ప్రాణం తీసుకున్నాడు. పాపని నడుచుకుంటూ పోయే పాపని ఏమని కంప్లైంట్ మేడం కనీసం మాట్లాడదాం కదా. ఏం తప్పు చేయనప్పుడు మేడం పిలిపించండి, మేము మాట్లాడదాం. అక్కడ
నూతన చట్టాలపై పోలీసులు అందరూ అవగాహన కలిగి ఉండాలని, దీనికోసం జిల్లా పోలీస్ సిబ్బంది అందరికీ విడతల వారీగా వారం రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు సోమవారం సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. అదనపు ఎస్పీ నాగేశ్వరరావుతో కలిసి జిల్లా పోలీసు కార్యాలయంలో శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ తరగతులు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, తెలంగాణ పోలీస్ అకాడమీ అధ్యాపకులు డాక్టర్ సాంబమూర్తి హాజరై వారం రోజుల శిక్షణను ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నూతన చట్టాలు అమలు చేయడానికి ప్రతి అంశంపై సిబ్బందికి అవగాహన, నైపుణ్యం ఉండాలని, అప్పుడే ఖచ్చితంగా నూతన చట్టాలను అమలు చేయగలుగుతామన్నారు. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులతో ఇంటరాక్టివ్ సెషన్ లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. అంతర్గత విద్యార్థి ఎన్నడూ మరణించడు, పీఎంఓ అధికారులను ఉద్దేశించి పీఎం నరేంద్ర మోడీ. సూర్యాపేటలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ రామ్మూర్తి ఆధ్వర్యంలో రాజకీయ చర్చకు దారి. సూర్యాపేట పట్టణ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల సోమవారం కలెక్టరేట్ లో ఆందోళన. సూర్యాపేటలో జూన్ 30న జాతీయ శతాధిక కవి సమ్మేళనం జరగనున్నదని సీనియర్ జర్నలిస్ట్ డేగల జనార్దన్. చందుపట్ల ఫీల్డ్ అసిస్టెంట్ రవిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రివెన్ డేలో కలెక్టర్ కు చందుపట్ల గ్రామస్తులు వినతి పత్రం. వైద్యుల నిర్లక్ష్యంతో 17 ఏళ్ల అమ్మాయి మరణించిన సంఘటన ఆలస్యంగా వెలుగు. నూతన చట్టాలపై పోలీసులు అందరూ అవగాహన కలిగి ఉండాలి. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి చేతన న్యూస్.